Dear students, I am Murali Krishna. Welcome to online class. వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా ఫస్ట్ ఇయర్ ఎకనామిక్స్ లో ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ వెరీ ఇంపార్టెంట్. సెకండ్ యూనిట్ లో క్షీణోపాంత ప్రయోజన సూత్రం, లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ. క్వశ్చన్ ఎలా ఇస్తారంటే క్షీణోపాంత ప్రయోజన సూత్రాన్ని వివరించి దానికి గల పరిమితులను తెలపండి అని ఇస్తారు. వెరీ ఇంపార్టెంట్ 10 మార్క్స్ క్వశ్చన్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇలా ఇచ్చినప్పుడు ముందు పరిచయం రాయాలి. పరిచయం అని స్టడీ హెడ్డింగ్ పెట్టి క్షీణోపాంత ప్రయోజన సూత్రం కార్డినల్ ప్రయోజన విశ్లేషణపై ఆధారపడింది. కార్డినల్ ప్రయోజనం ప్రకారం ప్రయోజనాన్ని ఖచ్చితంగా కొలవవచ్చు. 1854లో ఈ సూత్రాన్ని మొట్టమొదటిసారిగా హెచ్హెచ్ గాసెన్ అనే ఆర్థికవేత్త ప్రతిపాదించగా ఆ తర్వాత దాన్ని అభివృద్ధి పరిచినది మార్షల్ ఆర్థికవేత్త. అవి అండర్స్టూడ్. అంటే ఈ సూత్రాన్ని మొట్టమొదటిగా ఎప్పుడు ఎవరు ప్రారంభించారంటే 1854లో హెచ్హెచ్ గాసెన్ అనే ఆర్థికవేత్త ప్రతిపాదించారు. ఆయన ప్రతిపాదించిన తర్వాత ఈ సూత్రాన్ని మార్షల్ అనే ఆర్థికవేత్త అభివృద్ధి పరిచారు. ఓకే, ఇది ఏం తెలియజేస్తుందంటే ఈ క్షీణోపాంత ప్రయోజన సూత్రం అనేది ఒక వస్తువును అదే పనిగా వినియోగిస్తే దాని నుండి లభించే ప్రయోజనం క్రమంగా క్షీణిస్తుంది. చూడండి, అదే కదా. అంటే ఒకే వస్తువును అదే పనిగా వినియోగిస్తున్నాం అనుకోండి, ఏమవుతుంది? దాని నుంచి మనకు లభించే ప్రయోజనం క్రమంగా క్షీణిస్తుంది. ఓకేనా? దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి బిర్యానీ అంటే బాగా ఇష్టం. చికెన్ బిర్యానీ, రోజు చికెన్ బిర్యానీ తినేస్తాం. ఏమవుతుంది? అలా 10 రోజులు తినేస్తాం, 4 రోజులు చికెన్ బిర్యానీ తినేస్తాం వరుసగాని. ఏమవుతుంది? కడుపులో డెఫినెట్గా తేడా చేసేస్తుంది. ఇంకా తర్వాత బిర్యానీ తినాలని అనిపించదు. ఎందుకని? బిర్యానీ మీద మొహం మొత్తేస్తుంది అన్నమాట. అంటే బోర్ కొట్టేస్తుంది. ఆ విధంగా ఒకే వస్తువు అదే పనిగా వినియోగిస్తూ పోతే దాని నుంచి లభించే ప్రయోజనం ఏమవుతుంది? క్రమంగా క్షీణిస్తుంది. క్రమంగా ఫస్ట్ ఎక్కువ ఉంటుంది, తర్వాత తక్కువ, ఇంకా తక్కువ, అలా క్రమంగా క్షీణిస్తుంది. ఓకే, అది తెలియజేస్తుంది అన్నమాట ఈ సూత్రం అనేది. అలాగే బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీకు సినిమాలు అంటే బాగా ఇష్టం కదా మీ అందరికీ. యూత్ కదా, యూత్ అంతా సినిమాలు చూస్తారు ఎక్కువ. కానీ ఇప్పుడు కరోనా వచ్చి సినిమాలు లేకుండా అయిపోయి అయినా మొబైల్లోను టీవీలో చూస్తూ ఉంటాం కదా ఎక్కువ. ఓకే, ఇప్పుడు చూడండి, నచ్చిన సినిమా ఒకసారి సినిమా బాగుందని మేము ఒకసారి చూసాం, బాగా నచ్చేసింది, పాటలు బాగున్నాయి, ఫైట్లు బాగున్నాయి అని చూసాం, మళ్ళీ చూసాం. అలా చూడగా ఏమవుతుంది? ఒక 10 సార్లు చూసాం అనుకోండి సినిమా, మళ్ళీ అలా చూడాలనిపిస్తుందా? అనిపించదు. కాబట్టి ఏమవుతుంది? తర్వాత బోర్ కొట్టేస్తుంది అనమాట. అదే ఇది తెలియజేస్తుంది ఈ క్షీణోపాంత ప్రయోజన సూత్రం అనేది. ఓకేనా? ఇప్పుడు మార్షల్ నిర్వచనం చూడండి. మార్షల్ ఆర్థికవేత్త ఒక నిర్వచనం ఇచ్చారన్నమాట. చూడండి, ఒక వ్యక్తి వద్ద ఉన్న వస్తురాశికి మరింత వస్తురాశిని చేర్చుతూ పోతే ఆ అదనపు వస్తురాశి వలన అతనికి లభించే ప్రయోజనం క్రమంగా క్షీణిస్తుంది. చూడండి, అదనపు వస్తురాశి అతనికి లభించే ప్రయోజనం తగ్గుతుంది లేదా క్షీణిస్తుంది. అంటే ఒక వ్యక్తి వద్ద కొంత వస్తురాశి ఉంది, మరింత వస్తురాశిని చేర్చుతూ పోయాం అనుకోండి, ఆ అదనపు వస్తురాశి అంటే మన దగ్గర ఉన్న వస్తురాశి పెరిగే కొద్ది ఏమవుతుంది? దాని నుండి లభించే ప్రయోజనం అనేది క్రమంగా క్షీణిస్తుంది. ఓకేనా? ఇంకా దీంట్లోకి వస్తే ఇప్పుడు దీంట్లో మొత్తం ప్రయోజనం, ఉపాంత ప్రయోజనం అని ఉంటాయి ముందుగా. ఓకేనా? మొత్తం ప్రయోజనం అంటే ఏంటి అనేది చూద్దాం. మొత్తం ప్రయోజనం అంటే టోటల్ యూటిలిటీ అంటారు దీన్ని. మొత్తం ప్రయోజనం అంటే ఏంటి? టోటల్ యూటిలిటీ, టీయూ అంటారు. ఓకే, మొత్తం ప్రయోజనం టోటల్ యూటిలిటీ అంటే చూడండి, మొత్తం ప్రయోజనం అనగా వస్తువు యొక్క అన్ని యూనిట్ల నుండి లభించే ప్రయోజనాన్ని మొత్తం ప్రయోజనం అని చెప్పి అంటారు. అంటే చూడండి, ఒక యాపిల్ తిన్నాం అనుకోండి, మనం ఎంత ప్రయోజనం వచ్చింది? ఎలా లెక్కిస్తాం? యాపిల్ పరంగా మింగేస్తామా? మింగేయం కదా. యాపిల్ ఏం చేస్తాం? మనం ముక్కలుగా కట్ చేసుకుని తింటాం. 4 ముక్కలు గాను, 2 ముక్కలు గాను, 6 ముక్కలు గాను కట్ చేసుకుని తిన్న. ఫర్ ఎగ్జాంపుల్ 4 ముక్కలు కట్ చేసాం అనుకోండి, 4 ముక్కల నుంచి వచ్చిన ప్రయోజనం అంతా కలిపితే వచ్చేదే మొత్తం ప్రయోజనం. అంటే ఏంటి? ఒక వస్తువు యొక్క అన్ని యూనిట్ల నుండి వస్తువుని ఏం చేస్తాం? మనం చిన్న యూనిట్లుగా విభజిస్తాం. సో అన్ని యూనిట్ల నుండి వచ్చే ప్రయోజనాన్ని ఏమంటామంటే మొత్తం ప్రయోజనం అంటాం. నెక్స్ట్ ఉపాంత ప్రయోజనం. అంటే ఉపాంత ప్రయోజనం అంటే మార్జినల్ యూటిలిటీ.
మార్జినల్ యూటిలిటీ అంటే MU. ఓకే, దీన్ని MU ఇండికేట్ చేస్తాం, దీన్ని మొత్తం ప్రయోజనం TU ఇండికేట్ చేస్తాం. చూడండి ఇక్కడ ఉపాంత ప్రయోజనం అంటే ఏంటంటే ఒక అదనపు యూనిట్ నుంచి లభించే ప్రయోజనాన్ని ఉపాంత ప్రయోజనం అంటారు. అంటే మనం అదనంగా వస్తువు తీసుకున్నాం అనుకోండి, అదనపు యూనిట్ నుంచి లభించే ప్రయోజనం అంటే అదనంగా ఒక వస్తువు యూనిట్ ను వినియోగించినప్పుడు లభించే అదనపు తృప్తినే ఉపాంత ప్రయోజనం అంటాం. చూడండి, ఉపాంత ప్రయోజనం అంటే అదనంగా వస్తువు యూనిట్ వినియోగిస్తే లభించే సంతృప్తి, దాన్ని ఏమంటే ఉపాంత ప్రయోజనం అని చెప్పి అంటారు. ఓకేనా? ఉదాహరణ చూడండి, ఉదాహరణ చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. మొత్తం ప్రయోజనానికి ఉపాంత ప్రయోజనానికి ఉన్న సంబంధం అనేది ఈ ఉదాహరణ చూస్తే అర్థమవుతుంది. చూడండి, ఒక యాపిల్ వల్ల అంటే వినియోగం ఒక యాపిల్ తీసుకున్నాడు అనుకుందాం, దానివల్ల 20 యూనిట్స్ ప్రయోజనం వచ్చింది అనుకుంటే రెండవ యాపిల్ నుండి 15 యూనిట్స్ ప్రయోజనం వస్తే మొత్తం ప్రయోజనం అంతా 35 యూనిట్స్. ఎలా వస్తుంది అంటే 20 + 15 అంటే ఒక యాపిల్ తిన్నాం మనం, 20 యూనిట్స్ ప్రయోజనం వచ్చింది అనుకుందాం. రెండో యాపిల్ తిన్నాం, 15 యూనిట్స్ వచ్చింది. ఇప్పుడు 2 యాపిల్స్ వల్ల వచ్చిన ప్రయోజనం ఎంత? 20 + 15 35 అన్నమాట. మొత్తం ప్రయోజనం 35. ఎందుకని మొత్తం ప్రయోజనం ఏం చెబుతున్నాం ఇక్కడ? వస్తువు యొక్క అన్ని యూనిట్లు అని చెబుతున్నాం కదా. అంటే మనం ఎన్నైతే తీసుకున్న వస్తువులు అన్ని వస్తువులు కలపగా వచ్చేది మొత్తం ప్రయోజనం 35. ఉపాంత ప్రయోజనం అంటే ఏంటి? అదనంగా వచ్చే ప్రయోజనం ఎంత? ఉపాంత ప్రయోజనం 15 యూనిట్స్ అవుతుంది. అంటే రెండో యాపిల్ అనేది మనకి ఉపాంత ప్రయోజనం అవుతుంది. మూడో యాపిల్ తీసుకున్నాం అనుకోండి, మూడో యాపిల్ ఉపాంత ప్రయోజనం అవుతుంది. నాలుగో యాపిల్ తీసుకుంటే నాలుగో యాపిల్ ఉపాంత ప్రయోజనం అవుతుంది. ఇవన్నీ కూడా మీకు టేబుల్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఈ ఫార్ములా చూడండి, సమీకరణం చూడండి, MUN = TUN - TUN - 1 అనేది ఫార్ములా. MUN = TUN - TUN - 1 అనేది ఫార్ములా. ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడండి, MUN అంటే ఏంటో, TUN అంటే ఏంటో చూడండి. MUN means N unit ఉపాంత ప్రయోజనం. TUN అంటే N యూనిట్ మొత్తం ప్రయోజనం. TUN - 1 అంటే TUN - 1 అంటే N-1 యూనిట్ మొత్తం ప్రయోజనం. యూనిట్ మొత్తం ప్రయోజనం TUN - 1 అంటే. ఇప్పుడు మనకి MUN అనేది ఎలా వస్తుంది అనేది చూడండి, ఇక్కడ చూడండి, MUN = TUN - TUN - 1 అంటే చూడండి, ఇక్కడ ఉపాంత ప్రయోజనం దగ్గర ఉదాహరణ ఉంది కదా. ఒక యాపిల్ వల్ల ఎంత వచ్చింది? 20 యూనిట్స్. రెండో యాపిల్ వల్ల 15 యూనిట్స్ వచ్చింది. ఇంకా ఇప్పుడు రెండు యాపిల్స్ వల్ల ఎంత వచ్చింది? 35 యూనిట్స్ వచ్చింది. ఇప్పుడు రెండో యాపిల్ వల్ల ఎంత ప్రయోజనం వచ్చింది అనేది ఎలా తెలుస్తుందని చూడండి. MUN అంటే మనకి ఎన్నో యాపిల్ కావాలి? రెండో యాపిల్ కావాలి. MU2 = TUN అంటే ఇక్కడ 2. ఎందుకని? వినియోగదారు 2 యాపిల్స్ తీసుకున్నాం, రెండో యాపిల్ యొక్క ఉపాంత ప్రయోజనం కావాలి మనకు. 2 యాపిల్స్ కాబట్టి N అంటే 2. TUN - 1 అంటే ఎంత? 2 - 1 అంటే 1. ఓకే, TU 2 - TU1 అంటే రెండో యాపిల్. రెండు యాపిల్స్ వల్ల ఎంత వచ్చింది? 35 యూనిట్స్ వచ్చింది. 35 - మొదటి యాపిల్ వల్ల ఎంత వచ్చింది? 20 యూనిట్స్, 20 యూనిట్స్ వచ్చింది. అంటే 35 - 20 ఎంత? 15 యూనిట్స్. అంటే ఎంత? ఇప్పుడు MU2 అంటే వినియోగదారుడు రెండో యాపిల్ తీసుకోవడం వల్ల వచ్చిన ప్రయోజనం ఎంత? 15 యూనిట్స్. ఇది ఉపాంత ప్రయోజనం అన్నమాట. ఈ విధంగా ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ అనేది వస్తుంది. ఓకేనా? ఇది గుర్తయింది, అర్థమైంది కదా? హ్యావ్ అండర్స్టూడ్? ఓకే, నెక్స్ట్ ప్రమేయంలోకి వెళ్దాం. ప్రమేయాలు చూస్తే ఫస్ట్ చూడండి, ప్రయోజనాన్ని సంఖ్యాత్మకంగా కొలవచ్చు. అంటే దీనికి కొన్ని ప్రమేయాలు ఉన్నాయి. ఆ ప్రమేయాలు ఏంటో చూద్దాం. అంటే ఈ క్షీణోపంత ప్రయోజన సూత్రం అమలు అవ్వాలంటే దీనికి కొన్ని ప్రమేయాలు ఉన్నాయి. ప్రమేయాలు ఏంటనే చూద్దాం. ఇప్పుడు ప్రమేయం మీద ఆధారపడింది. ఫస్ట్ది ప్రయోజనాన్ని సంఖ్యాత్మకంగా కొలవచ్చు. కార్డినల్ ప్రయోజనంపై ఆధారపడింది. ఈ క్షీణోపంత ప్రయోజన సూత్రం దీని మీద ఆధారపడిందని చెబుతున్నాం.
కార్డినల్ ప్రయోజన సూత్రం మీద ఆధారపడింది. కార్డినల్ అంటే ఏంటి? ప్రయోజనాన్ని ఖచ్చితంగా మనం సంఖ్యాత్మకంగా కొలవచ్చును. సంఖ్యాత్మకంగా కొలవడం అంటే ఏంటి? ఒక యాపిల్ వల్ల 20 యూనిట్స్ వచ్చింది, 2 యాపిల్స్ వల్ల 35 యూనిట్స్ వచ్చింది అని కొలుస్తున్నాం కదా, అది మాట. ఓకేనా? రెండవది, వస్తువు యొక్క యూనిట్లన్నీ సజాతీయాలు. వస్తువు యొక్క యూనిట్లన్నీ కూడా సజాతీయాలు అంటే అన్ని ఒకే విధంగా ఉంటాయని చెప్పాను. అంటే అన్ని వస్తువు యొక్క యూనిట్ అన్ని కూడా ఒకే విధంగా ఉంటాయి. అంటే యాపిల్స్ తీసుకున్నాం అనుకోండి, ఆ యాపిల్స్ అన్ని కూడా ఒకే విధమైన టేస్ట్ అనేది ఉంటాయి అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ రెండవది, వివిధ యూనిట్ల మధ్య కాల వ్యవధి ఉండరాదు. మనం ఎన్నైతే యాపిల్స్ తీసుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏంటంటే టేబుల్కి ఇంకా టేబుల్లోకి వచ్చిన తర్వాత మీకు అర్థమవుతుంది 7 యాపిల్స్ తీసుకుంటాం అన్నమాట. ఆ 7 యాపిల్స్ కూడా 7 యాపిల్స్ కూడా మనం అట్ ఏ టైం తీసుకుంటాం, ఒకేసారి తీసుకుంటాం. అంతేగాని ఒక యాపిల్ ఇప్పుడు తిని, ఒక యాపిల్ మధ్యాహ్నం తిని, ఇంకో యాపిల్ సాయంత్రం తిని అంటే ప్రయోజనం అనేది సరిగా లెక్కించలేము. ఓకేనా? ఎందుకంటే ఇప్పుడు తినది అరిగిపోతుంది, మళ్ళీ మధ్యాహ్నం తింటే మళ్ళీ ప్రయోజనం అనేది పెరుగుతుంది. అలా కాకుండా ఒకేసారి తినాలన్నమాట. ఈ 7 యాపిల్స్ కూడా ఒకేసారి వినియోగదారు తినడం వల్ల ఏ విధంగా ప్రయోజనం వస్తుందనేది తెలియజేస్తున్నాడు. కాబట్టి కాల వ్యవధి ఉండరాదంటే అదే మాట అర్థం. ఓకేనా? వివిధ యూనిట్ల మధ్య కాల వ్యవధి ఉండరాదంటే అన్ని యాపిల్స్ కూడా ఒకదాని తర్వాత ఒకటి తీసుకోవాలి. నెక్స్ట్, వినియోగదారుని అభిరుచులు అలవాట్లలో మార్పు ఉండదు. అంటే వినియోగదారుని అభిరుచులు అలవాట్లు స్థిరంగా ఉండాలి. అంటే చూడండి, దాని అర్థం ఏంటంటే ఇప్పుడు ఒక యాపిల్ తిన్నాం, తర్వాత జాంకాయ తినాలనిపించింది అనుకోండి, జాంకాయ తింటే ఇది పనిచేస్తుందా లేదా మళ్ళీ మారిపోతుంది మాట ప్రయోజనం. అందుకని చెప్పి వినియోగదారుని అభిరుచులు అలవాటు మార్పు ఉండదు. అంటే ఇక్కడ ఏంటి 7 యాపిల్స్ తీసుకుంటాం, ఈ 7 యాపిల్స్ అయ్యే వరకు కూడా వేరేదేమి తీసుకోరు అన్నమాట. కాబట్టి అభిరుచులు అలవాట్లు కూడా స్థిరంగా ఉంటాయని ప్రమేయం ఆధారపడి. ఐదవది, వినియోగదారుడు హేతుబద్ధంగా ప్రవర్తిస్తాడు. వినియోగదారుడు హేతుబద్ధంగా ప్రవర్తిస్తాడు. తను పొందే ప్రయోజనాన్ని ధరతో పోల్చుతాడు. అంటే వస్తువు యొక్క ధరతో పోల్చుకుంటాడు. హేతుబద్ధంగా ప్రవర్తించినప్పుడు అర్థం ఏంటి? వినియోగదారుడు ఒక వస్తువు మీద రూపాయి ఖర్చు పెట్టాడు అనుకోండి, రూపాయి ఖర్చు పెడితే ఇంకా రూపాయి కన్నా ఎక్కువ ప్రయోజనం రావాలనుకుంటాడు. మనమే ఉన్న వస్తువు కొన్నాం అనుకోండి, మనం పెట్టిన ధర కన్నా ఎక్కువ ప్రయోజనం రావాలనుకుంటాం అన్నమాట. అలాగే వినియోగదారుడు కూడా హేతుబద్ధంగా ప్రవర్తిస్తాడు. అంటే రూపాయి ఖర్చు పెడితే రూపాయన్నర ప్రయోజనం రావాలనుకుంటాడు. ఓకేనా? అది. నెక్స్ట్ ఆరవది, వస్తువు యొక్క యూనిట్లన్నీ కూడా స్వతంత్ర్యాలు. అంటే వస్తువు యూనిట్ అంటే సజాతీయాలని చెప్తున్నాం కదా, అలాగే వస్తువు యూనిట్ అంటే కూడా స్వతంత్ర్యాలు. అంటే ఏంటి? దేని యొక్క టేస్ట్ దాని మీద ఆధారపడి ఉంటుంది అన్నమాట. ఒక యాపిల్కి ఇంకో యాపిల్కి సంబంధం ఉండదు. ఏ యాపిల్కి ఆ యాపిలే స్వతంత్రంగా ఉంటుంది. వస్తువు యొక్క యూనిట్లన్నీ కూడా స్వతంత్ర్యాలు. అంటే వేరే యూనిట్ మీద ఆధారపడవు అన్నమాట, అన్ని స్వతంత్రంగా ఉంటాయని అర్థం. ఓకే, ఇప్పుడు ప్రమేయాలు అయింది. నెక్స్ట్ పట్టికలోకి వద్దాం. ఓకే, పట్టిక చాలా జాగ్రత్తగా కేర్ఫుల్ గా మీరు మనసు పెట్టి వినాలి. అలా వింటేనే అర్థమవుతుంది, లేదంటే అర్థం కాదు. ఈ పట్టిక వింటేనే పట్టిక కింద మ్యాటర్ రాయగలుగుతారు, నెక్స్ట్ డయాగ్రామ్ వేయగలుగుతారు. ఓకే, చాలా బీ కేర్ఫుల్. ఓకే, ఇప్పుడు పట్టికలో 3 కాలమ్స్ ఉంటాయి. ఒకటి వస్తు రాశి, 2 మొత్తం ప్రయోజనం, 3 ఉపాంత ప్రయోజనం. ఇప్పుడు నెంబర్స్ వేసుకోవాలి. 3 కాలమ్స్ ఉంటాయి. ఫస్ట్ కాలంలో వస్తు రాశి, రెండవ కాలంలో మొత్తం ప్రయోజనం, మూడో కాలంలో ఉపాంత ప్రయోజనం అని చెప్పి రాసుకోవాలి. ఫస్ట్ వస్తు రాశి అంటే ఏంటి? యాపిల్స్. ఇక్కడ ఏం తీసుకున్నాం మనం? ఎగ్జాంపుల్ యాపిల్స్ తీసుకున్నాం కాబట్టి వస్తు రాశి అంటే యాపిల్స్. రెండో కాలంలో ఏం తీసుకోవాలి అంటే మొత్తం ప్రయోజనం. నెక్స్ట్ మూడో కాలంలో ఉపాంత ప్రయోజనం. మొత్తం ప్రయోజనం అంటే టియు ఇన్ యూటిల్స్. ప్రయోజనం దేంట్లో తీసుకుంటాం మనం? యూటిల్స్ లో చెప్తాం కాబట్టి టియు ఇన్ యూటిల్స్. నెక్స్ట్ ఉపాంత ప్రయోజనం ఎంయు ఇన్ యూటిల్స్. ఇక్కడ ఫార్ములా ఏంటి చెప్పాం కదా మీకు? ఎంయుఎన్ ఈజ్ ఈక్వల్ టియుఎన్ మైనస్ టియుఎన్-1. ఫార్ములా. సో వస్తు రాసి అంటే ఎన్ని వస్తువులు తీసుకుంటాం? ఇక్కడ 7 యాపిల్స్ తీసుకున్నాం, 7 యాపిల్స్.
ఫస్ట్ 1 మొత్తం ప్రయోజనం ఒక యాపిల్ వల్ల ఎంత అని చెప్పాడు ఎగ్జాంపుల్ ఉదాహరణ చూడండి 20 యూనిట్స్ అని చెప్పాం కదా ఒక యాపిల్ దగ్గర 20 ఈ నెంబర్ గుర్తు పెట్టుకోవాలి 35 నెక్స్ట్ 45 50 నెక్స్ట్ 50 నెక్స్ట్ 45 35 నెక్స్ట్ ఉపాంత ప్రయోజనం అంటే ఏంటి అదనంగా తీసుకోవడం వల్ల వచ్చి ప్రయోజనం ఉపాంత ప్రయోజనం చూడండి ఉపాంత ప్రయోజనం ఎలా వస్తుందో చూడండి ఫస్ట్ ఒక యాపిల్ వినియోగంలో ఒక యాపిల్ తీసుకున్నప్పుడు 20 యూనిట్స్ మొత్తం ప్రయోజనం వస్తుంది మొత్తం ఉపాంత ప్రయోజనం కూడా 20 అవుతుంది ఓకే నెక్స్ట్ 2 యాపిల్స్ తీసుకున్నాం 35 అంటే అప్పుడు రెండో యాపిల్ వచ్చి 35 మైనస్ 20 అంటే 15 ఇంక ఇది అర్థం అవ్వాలి మీకు ఇది అర్థమైతేనే మీరు కింద మ్యాటర్ కూడా రాయగలుగుతారు నెక్స్ట్ 3వ యాపిల్ తీసుకోవడం వల్ల ఎంత ప్రయోజనం వచ్చింది చూడండి 2 యాపిల్స్ 35 వచ్చింది కాబట్టి 45 మైనస్ 35 ఈ ఫార్ములా చూడండి TN మైనస్ TN మైనస్ 1 అంటే దాని తర్వాత ముందు తీసేస్తాం అన్నమాట మనం 3వ యాపిల్ కావాలి 3 ముందు ఎంత ఉంటుంది రెండో యాపిల్ ఉంటుంది ఆ 2 యాపిల్స్ నుంచి వచ్చి పైన తీసేస్తాం 45 మైనస్ 35 10 ఈ 10 ఇక్కడ వేసుకుంటాం నెక్స్ట్ 4 యాపిల్స్ వల్ల 4 యాపిల్ వచ్చే ప్రయోజనం ఎంత 4 యాపిల్స్ వల్ల 50 వచ్చింది 50 యూనిట్స్ మొత్తం ఇప్పుడు ఓన్లీ 4 యాపిల్ వల్ల ఎంత ప్రయోజనం వచ్చింది తెలియాలంటే 4 ముందు 3 ఉంటుంది కానీ 3వ యాపిల్ వచ్చే ప్రయోజనం ఎంత 45 ఈ 45 యూనిట్స్ తీసివేస్తాం అన్నమాట 5 నెక్స్ట్ 5వ యాపిల్ వల్ల వచ్చే ప్రయోజనం ఎంత అంటే 50 మైనస్ 50 0 అంటే 4 యాపిల్ తీసుకున్నాడు 50 యూనిట్స్ వచ్చింది 5 యాపిల్ తీసుకున్నాడు కూడా 50 యూనిట్స్ వచ్చింది అప్పుడు మార్పు ఉందా మొత్తం ప్రయోజనం మార్పు అనేది లేదు మాట ఉపాంత ప్రయోజనం శూన్యంగా ఉంది నెక్స్ట్ 6వ యాపిల్ వచ్చే ప్రయోజనం ఎంత 6 యాపిల్ తీసుకున్న 45 వచ్చింది కేవలం 6వ యాపిల్ వచ్చే ప్రయోజనం తెలియాలంటే 5వ యాపిల్ తీసేస్తాం అంటే 45 మైనస్ 50 అంటే ఎంత -5 నెక్స్ట్ 7వ యాపిల్ దగ్గర 35 మైనస్ 45 అంటే ఏంటి 7 యాపిల్స్ తీసుకున్నప్పుడు 35 యూనిట్స్ వస్తుంది 7వ యాపిల్ వల్ల వచ్చిన ప్రయోజనం ఎంత అంటే 7 ముందు ఎంత ఉంటుంది 6 ఉంటుంది 6 యాపిల్స్ నుంచి వచ్చిన ప్రయోజనం తీసివేయాలి అప్పుడు 7వ యాపిల్ వల్ల వచ్చే ప్రయోజనం తెలుస్తుంది 35 మైనస్ 45 ఎంత -10 ఓకే ఈ విధంగా పట్టికనే తీసుకోవాలి ఓకే ఈ పట్టిక చూడండి ఇప్పుడు అర్థమైంది కదా పట్టిక హ్యావ్ అండర్స్టూడ్ మొత్తం ప్రయోజనం అనేది ఏంటి ఒక యాపిల్ తీసుకుంటే 20 యూనిట్స్ వచ్చింది 2 యాపిల్ తీసుకుంటే 35 యూనిట్స్ వచ్చింది 3 యాపిల్ తీసుకున్నప్పుడు 45 యూనిట్స్ వచ్చింది 4 యాపిల్ తీసుకున్నప్పుడు 50 యూనిట్స్ వచ్చింది 5 యాపిల్ తీసుకున్నప్పుడు 50 యూనిట్స్ వచ్చింది నెక్స్ట్ 6 యాపిల్ తీసుకున్నప్పుడు 45 యూనిట్స్ 7వ యాపిల్ దగ్గర 30 యూనిట్స్ తగ్గుతుంది అన్నమాట ఇక్కడేమో శూన్యంగా మారి రుణాత్మకంగా మారుతుంది ఇప్పుడు చూడండి ఫస్ట్ చూడండి 4 వరకు 1 ఇలా గీత కొట్టుకోవాలి మీరు అడ్డంగా అర్జెంట్గా గీత కొట్టుకోవాలి నెక్స్ట్ 5వది 1 అంటే 3 స్టేజెస్ ఉంటాయి మేడం 3 దశలు ఉంటాయి ఫస్ట్ చూడండి ఫస్ట్ 20 నుంచి 50 వరకు ఏమవుతుంది మొత్తం ప్రయోజనం పెరుగుతుందా తగ్గుతుందా పెరుగుతుంది 20 నుంచి 50 వరకు కూడా పెరుగుతుందని ఇక్కడ రాసేసుకోవాలి మీరు పెరుగుతుంది నెక్స్ట్ ఇక్కడ ఉపాంత ప్రయోజనం చూడండి 1 నుంచి 4 యాపిల్స్ వరకు 20 15 10 5 అని పెరుగుతుందా తగ్గుతుందా తగ్గుతుంది 20 నుంచి 5 వరకు తగ్గుతుందని రాసుకోవాలి ఇక్కడ తగ్గుతుంది నెక్స్ట్ 5వ యాపిల్ వరకు ఏమైంది మొత్తం ప్రయోజనం ఎలా ఉంది గరిష్టంగా ఉంది 50 కదా 50 అనేది గరిష్టం ఇటువంటి ఇదే 50 ఎక్కువ కాబట్టి గరిష్టం మీద అరిష్టం కాదు గరిష్టం అని రాసుకోండి మీరు ఆపేటప్పుడు అరిష్టం అయిపోతుంది ఓకేనా గరిష్టం నెక్స్ట్ 0 అంటే శూన్యం ఇక్కడ శూన్యంగా మారింది కదా నెక్స్ట్ 6 7 యాపిల్ దగ్గర అంటే వినియోగదారుడు 6 7 యాపిల్స్ అంటే ఏంటి యాపిల్ తీసుకునే పోతే ప్రయోజనం పెరుగుతుంది ఒక స్టేజ్ దాటిన తర్వాత మాక్సిమం గరిష్టం అవుతుంది అన్నమాట ఇంకా తీసుకుంటే ఏమవుతుంది ప్రయోజనం పెరగడానికి పోతే తగ్గుతుంది ఓకేనా అంటే చూడండి 6 7 యాపిల్ దగ్గర 45 నుంచి 35 తగ్గిందా పెరిగిందా తగ్గుతుంది నెక్స్ట్ -5 నుంచి -10కి ఏమవుతుంది రుణాత్మకం కదా కానీ రుణాత్మకం అని రాయాలి మైనస్ గా మారింది రుణాత్మకం అంటే ప్రయోజనం పెరగడానికి పోతే ఏమవుతుంది తగ్గుతుంది
ఓకేనా? దీన్ని బట్టి మీరు ఈ పట్టిక బట్టి కింద మ్యాటర్ రాయాలి. ఎలా రాయాలి అనేది చూద్దాం. ఎలా అంటే చూద్దాం. చూడండి, ఈ పట్టిక బట్టి మ్యాటర్ రాయాలి. ఎలా రాస్తారు చూడండి. ఫస్ట్ 1 నుండి 4 యాపిల్స్ వరకు, 1 నుండి కింద రాయండి. 1 నుండి 4 యాపిల్స్ వరకు. ఓకే, ఇప్పుడు పట్టిక వివరణ చూడండి. పట్టిక వివరణ అంటే చూడండి, ఈ పట్టిక వివరణ ఏంటంటే చూద్దాం. ఫస్ట్ 1 నుంచి 4 యాపిల్ వరకు అని రాసుకోవాలి. ఫస్ట్ 3 పాయింట్స్ అదే. ఎన్ని 3 పాయింట్స్ అంటే ఫస్ట్ పాయింట్ చూడండి, 1 నుండి 4 యాపిల్ వరకు. 1 నుండి 4 యాపిల్ వరకు. ఏమవుతుంది? మొత్తం ప్రయోజనం పెరుగుతుంది. మొత్తం ప్రయోజనం పెరుగుతుంది అని రాయేది. ఇక్కడ రాసుకున్నారు కదా, అదే కింద రాస్తాను. పట్టిక దగ్గర రాస్తే పెరుగుతుందని. మొత్తం ప్రయోజనం పెరుగుతుంది. అలాగే ఉపాంత ప్రయోజనం 1 నుంచి 4 యాపిల్ వరకు 20 నుంచి తగ్గుతుంది కదా. కాబట్టి ఉపాంత ప్రయోజనం అంటే ఏంటి? ఇక్కడ ఎంయు షార్ట్ కట్ లో రాస్తున్నాను చూడండి. ఎంయు ఏమవుతుంది? తగ్గుతుంది అని రాయాలి. నెక్స్ట్ రెండో పాయింట్, 5వ యాపిల్ వద్ద వినియోగదారుడు 5వ యాపిల్ వద్ద ఎలా ఉంది? మొత్తం ప్రయోజనం అంటే టీయు గరిష్టంగా ఉంది. టీయు గరిష్టంగా ఉంది. నెక్స్ట్ ఉపాంత ప్రయోజనం అంటే ఏంటి? ఎంయు ఏమైంది? శూన్యంగా మారింది. ఎంయు శూన్యం. ఓకే, నెక్స్ట్ 3వ పాయింట్, 6-7 యాపిల్స్ తీసుకున్నప్పుడు వినియోగదారుడు 6-7 యాపిల్స్ తీసుకున్నప్పుడు ఏమైంది? యాపిల్స్ తీసుకున్నప్పుడు వచ్చే ప్రయోజనం 6-7 యాపిల్స్ తీసుకున్నప్పుడు ఎంత? 45-30. మొత్తం ప్రయోజనం ఏమైంది? టీయు తగ్గుతుంది. టీయు తగ్గుతుండగా అని రాసుకోవాలి. టీయు తగ్గుతుండగా. ఉపాంత ప్రయోజనం అంటే ఏంటి? ఎంయు. ఉపాంత ప్రయోజనం రుణాత్మకంగా మారింది. ఓకే, అర్థమైంది కదా? చూడండి, 1 నుంచి 4 యాపిల్స్ వరకు మొత్తం ప్రయోజనం ఏమవుతుంది? పెరుగుతుంది 20 నుంచి 50కి. అదే ఉపాంత ప్రయోజనం 20 నుంచి 5 తగ్గుతుంది. నెక్స్ట్ రెండవది, 5వ యాపిల్ వద్ద ఏమైంది? మొత్తం ప్రయోజనం గరిష్టంగా ఉంది. ఉపాంత ప్రయోజనం శూన్యంగా మారింది. 6-7 యాపిల్ తీసుకున్నప్పుడు మొత్తం ప్రయోజనం 45 నుంచి 35 తగ్గుతుంది. ఉపాంత ప్రయోజనం రుణాత్మకంగా మారింది. ఈ విధంగా వినియోగదారు ఏం చేస్తాడు? ఆ 7 యాపిల్స్ తీసుకున్నప్పుడు మొత్తం ప్రయోజనం ఉపాంత ప్రయోజనం ఎలా ఉంటుంది అనేది దీంట్లో మనం వివరించవచ్చు మాట. కింద రాసిందంతా కూడా మీరు ఈ పట్టికలో ఉన్న మ్యాటర్ రాశారు. అంతకుమించి కొత్తగా కాబట్టి పట్టిక అర్థం అవ్వాలి. పట్టిక అర్థమైతే పట్టిక కింద మ్యాటర్ బట్టి పట్టకూడదు. ఇది మీరు దీన్ని బట్టి రాయాలి. పెరుగుతుందా తగ్గుతుందా అనేది రాయాలి. అండర్స్టూడ్? నెక్స్ట్ డయాగ్రామ్ వేద్దాం. జాగ్రత్తగా వినాలి మీరు. ఈ పట్టిక బట్టి డయాగ్రామ్ అనేది వస్తుంది. ఓకేనా? చాలా కేర్ఫుల్ గా వినాలి. చూడండి, పటం వేద్దాం. చూడండి, రేఖాపటం. చూడండి, పటం చూస్తే ఫస్ట్ ఎక్స్ అక్షం తీసుకోవాలి. ఎక్స్ అక్షం, వై అక్షం. ఓ ఎక్స్, నెక్స్ట్ వై. ఓకేనా? మీరు ఏంటి ఇక్కడ ఏం చూపిస్తాం? ఎక్స్ అక్షం మీద వస్తు రాశిని చూపిస్తాం. చూడండి, వస్తు రాశి అంటే వస్తు రాశి. ఏం చూపిస్తాం? వస్తు రాశిని చూపిస్తాం. యాపిల్స్ చూపిస్తాం. One, 2, 3, 4, 5, 6, 7. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తామంటే చూడండి, ఇక్కడ మొత్తం ప్రయోజనం ఉపాంత ప్రయోజనం y అక్షం మీద చూపిస్తాం.
ఉపాంత ప్రయోజనం. చూడండి నెంబర్స్ ఎలా వేస్తారంటే ఇక్కడ చూడండి 10, 20, 30, 40, 50 అలా వేసుకోవాలి నెంబర్స్. ఓకే, ఇవన్నీ మీరు వేసుకోవడానికి సమానంగా ఉండేది చూసుకోండి. ఇలా వేసిన తర్వాత ఏంటంటే ఫస్ట్ చూడండి ఒకటో యాపిల్ దగ్గర ఎంత ప్రయోజనం, మొత్తం ప్రయోజనం చూడండి. ఫస్ట్ మొత్తం ప్రయోజనం రాకి ఇవ్వాలి. ఒకటో యాపిల్ దగ్గర 20 కదా, 20. ఓకే, రెండో యాపిల్ దగ్గర అంతా 35. ఈ పాయింట్స్ అన్ని పెట్టాల్సిన అవసరం లేదు. మీరు ఒకటో యాపిల్ దగ్గర 20 పాయింట్ పెట్టుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ హైయెస్ట్ అన్నం చూడండి. 4 యాపిల్ దగ్గర 5 యాపిల్ దగ్గర 50 కదా, 50 దగ్గర పాయింట్ పెట్టు. 4 దగ్గర 50 దగ్గర ఒక పాయింట్, 5 దగ్గర ఒక పాయింట్, మిగతా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అవన్నీ పెట్టుకుంటే మీ డయాగ్రామ్ కరెక్ట్గా రాదు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారంటే వీటిని కలపాలి. ఎలాగా ఇప్పుడు 5వ యాపిల్ తర్వాత ఏమైంది, 6వ యాపిల్ దగ్గర చూడండి 45 అంటే తగ్గింది కదా. నెక్స్ట్ 7వ యాపిల్ దగ్గర 35 తగ్గింది. ఎక్కడ తగ్గాలన్నమాట ర్యాక్ అనేది. 5వ యాపిల్ దగ్గర గరిష్టమే, తర్వాత ఏమవుతుంది తగ్గుతుంది కాబట్టి కిందకి దిగాలి ర్యాక్ అనేది. కానీ ఇదేంటి ఏం ర్యాక్ ఇది, మొత్తం ప్రయోజనం ర్యాక్ టీయూసీ. టీయూసీ అంటే టోటల్ యూటిలిటీ కర్వ్. నెక్స్ట్ ఎంయూసీ ఉపాంత ప్రయోజనం ర్యాక్ పాయింట్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఏం చేస్తారో ఒక స్కేల్ తీసుకుని ఈ పాయింట్ దగ్గర నుంచి ఇక్కడ 5 వరకు కలవ. ముందు ఇక్కడ ఏం చేస్తారంటే మీరు ఒక గీత తీసుకోండి. కరెక్ట్గా 5 దగ్గర రావాలి. ఇది ఓ స్కేల్ పెట్టి గీయండి గీత. స్కేల్తో గీస్తే కరెక్ట్గా వస్తుంది మీకు. 5 దగ్గర వచ్చింది కదా కరెక్ట్గా ఇది. కాబట్టి గీత గీయాలి. గీసిన తర్వాత ఏంటంటే ఇప్పుడు ఏం చేస్తామంటే ఒక స్కేల్ తీసుకుని ఇక్కడ నుంచి ఇక్కడికి మనం కలపాలన్నమాట. దీన్ని ర్యాక్ని స్కేల్ తీసుకోవాలి. మీరు డయాగ్రామ్ డ్రా చేస్తే ఎలా డ్రా చేయాలి చూడండి. ఫస్ట్ ఎక్స్ అక్షం వై అక్షం గీస్తాం. ఎక్స్ అక్షం మీద వస్తు రాశిని చూపిస్తాం, వై అక్షం మీద మొత్తం ఉపాంత ప్రయోజనం చూపిస్తాం అనమాట. అప్పుడు వస్తు రాశి ఎంత, 7 యాపిల్ తీసుకున్న వినియోగదారుడు 7 యాపిల్స్ చూపిస్తాం ఇక్కడ. ఇప్పుడు ఏంటి 20 దగ్గర పాయింట్ పెడతాం. నెక్స్ట్ హైయెస్ట్ ఉన్న దగ్గర పెడతాం పాయింట్స్. మిగతా చోట్ల పాయింట్స్ పెట్టాల్సిన అవసరం లేదు. తర్వాత స్కేల్ తీసుకుని ఇక్కడ ఒక గీత గీస్తాం అన్నమాట. ఈ విధంగా మనం క్షీణవంతమైన సూత్రం డయాగ్రామ్ అనేది గీసుకోవాలి. తర్వాత ఈ డయాగ్రామ్ కింద మ్యాటర్ అనేది చెప్తాం చూడండి. ఎక్స్ అక్షం ఏం చూపించాం మనం, వస్తు రాశిని చూపించామని రాయాలి. ఎక్స్ అక్షంపై వస్తు రాశిని చూపాము. వై అక్షం ఏం చూపించామో రాయాలి. వై అక్షంపై ఏం చూపించాం, మొత్తం ప్రయోజనం ఉపాంత ప్రయోజనం చూపించాం. టీయూఎంయూ అంటాం. టీయూఎంయూలో చూపించాం. సేమ్ ఈ పర్టికులర్ అదే రాయాలి. ఇక్కడ 1 నుంచి 4 యాపిల్ వరకు మొత్తం ప్రయోజనం రేఖ ఏమవుతుంది, పెరుగుతుంది. టీయూసీ అంటే ఏంటి, మొత్తం ప్రయోజన రేఖ. టీయూసీ ఈక్వల్ ఇక్కడ రాయండి. టీయూసీ ఈక్వల్ టు మొత్తం ప్రయోజన రేఖ. నెక్స్ట్ ఎంయూసీ ఈక్వల్ టు ఉపాంత ప్రయోజన రేఖ. ఎంయూసీ ఈక్వల్ టు ఉపాంత ప్రయోజన రేఖ. ఓకే, ఇప్పుడు చూడండి ఏం రాస్తామంటే చూడండి పైన ఫస్ట్ 1 నుంచి 4వ యాపిల్ వరకు టీయూసీ రేఖ పెరుగుతుంది. ఫస్ట్ టీయూసీ రేఖ రాసిన తర్వాత అప్పుడు ఎంయూసీ రేఖ గురించి రాద్దాం. 1 నుండి 4వ యాపిల్ వరకు టీయూసీ రేఖ పెరుగుతూ ఏమైంది, ఈ రేఖ పెరుగుతుంది కదా. కాబట్టి పెరుగుతూ 5వ యాపిల్ వద్ద గరిష్టమై 5వ యాపిల్ వద్ద గరిష్టమై 6-7 యాపిల్స్ దగ్గర తగ్గుతుంది. 6-7 యాపిల్స్ దగ్గర తగ్గుతుంది. ఓకే, నెక్స్ట్ ఉపాంత ప్రయోజనం ఏమవుతుంది, ఎడమ నుండి కూడా క్రిందికి వాలి ఉంది అని రాసి 5వ యాపిల్ వద్ద అక్షరాన్ని ఖండించి ఎంయూసీ రేఖ గురించి రాయాలి. ఇప్పుడు ఎంయూసీ రేఖ 5వ యాపిల్ వద్ద ఎక్స్ అక్షాన్ని ఖండించి, ఎందుకు ఖండించింది ఎక్స్ అక్షాన్ని అంటే చూడండి ఇక్కడ 0 అయిపోయింది కదా ఉపాంత ప్రయోజనం. 5వ యాపిల్ దగ్గర ఎక్స్ అక్షాన్ని ఖండించిందంటే రేఖ అర్థం ఏంటి, శూన్యంగా మారిందని అర్థం అన్నమాట. కాబట్టి ఎంయూసీ రేఖ 5వ యాపిల్ వద్ద శూన్యంగా మారింది, ఎక్స్ అక్షాన్ని ఖండించిందని అర్థం.
ఎక్స్ అక్షాన్ని ఖండించిన అర్థం ఏంటి? శూన్యంగా మారింది. ఖండించి రుణాత్మకంగా మారింది. తర్వాత ఆర్య రేఖ దగ్గర ఏమైంది? ఈ రేఖ రుణాత్మకంగా మారింది. ఈ విధంగా మీరు రాయవలసి ఉంటుంది. ఈ విధంగా మీరు ఏంటంటే ఈ పట్టిక కింద మ్యాటర్ రాయాలి, అలాగే డయాగ్రామ్ కింద కూడా మ్యాటర్ రాయాలి, పటం కింద కూడా. అర్థమైంది? హ్యావ్ అండర్స్టూడ్? ఓకే, నెక్స్ట్ మినహాయింపులు లేదా పరిమితులు. ఈ సూత్రానికి ప్రమేయాలు ఉన్నాయి, అలాగే కొన్ని మినహాయింపులు కూడా ఉన్నాయి. ఏంటో చూద్దాం. ఒకటి, మన్నిక గల వస్తువులు. అంటే ఏంటి? ఇది వేటికి వర్తిస్తుందంటే అప్పటికప్పుడు తినేసే వస్తువులు, వాటికి ఉపయోగపడుతుంది. కానీ మన్నిక గల వస్తువులైన టీవీ, ఫ్రిడ్జ్, కుర్చీ ఇటువంటి వాటి విషయంలో ఇది వర్తించదు అనమాట. మన్నిక గల వస్తువుల విషయంలో ఈ సూత్రం వర్తించదు. అంటే ఫ్యాన్ ఉంది, ఫ్యాన్ కొంతకాలం అందుబాటులో ఉంది, దాని నుంచి వచ్చి ప్రయోజనం మనం లెక్కించగలమా? లెక్కించలేం. ఫ్యాన్ 3 రెక్కలు ఉంటాయి కదా, ఒక రెక్క నుంచి ఎంత ప్రయోజనం వస్తుంది, ఇంకొక రెక్క నుంచి ఎంత ప్రయోజనం వస్తుంది లెక్కించగలమా? లేదు. ఫ్యాన్ 3 భాగాల నుంచి చేయగలమా? చేయలేమన్నమాట. కాబట్టి మన్నిక గల వస్తువులు అంటే ఏంటి? ఫర్నిచర్, ఇటువంటి ఫర్నిచర్ మొదలైన వాటిని లెక్కించలేదు. మొదలైన వాటికి వర్తించదు. నెక్స్ట్ రెండవది, అవిభాజ్య వస్తువులు. అంటే వస్తువులు చిన్న చిన్న భాగాలుగా విభజించడానికి వీలు లేకపోతే ఇది వర్తించదు. ఇది కూడా సేమ్ ఇవే వస్తువులు వస్తాయి. టీవీ, బైక్ ఉంది, బైక్ చక్రం అయిపోతుందా? ఎవరు కదా బైక్ లాగా ఉపయోగిస్తాం అన్నమాట మనం. కాబట్టి టీవీ, బైక్ ఇవన్నీ కూడా అవిభాజ్య వస్తువులోకి వస్తాయి. రెండవది. నెక్స్ట్ మూడవది, అపూర్వ వస్తువులైన నాణ్యాలు, స్టాంపులు సేకరించే వారికి ఈ సూత్రం వర్తించదు. ఎందుకని? ఈ సూత్రం ఏం తెలియజేస్తుంది? మనం వస్తువులను ఎక్కువ ఉపయోగిస్తే ప్రయోజనం తగ్గిపోతుందని తెలియజేస్తుంది. కానీ కొంతమంది పురాతనమైన నాణ్యాలు, స్టాంపులు సేకరిస్తూ ఉంటారు. అటువంటి వారికి ఈ సూత్రం వర్తించదు. నెక్స్ట్, త్రాగుబోతులు వంటి అసాధారణ వ్యక్తులకు ఈ సూత్రం వర్తించదు. ఎందుకంటే తాగుబోతులు ఎప్పుడు కూడా తాగి పడిపోతూ తులుతూ ఉంటారు. మందు బాబులు మేము మందు బాబులు పాడుకుంటూ ఉంటారు కదా, అటువంటి వారికి ఈ సూత్రం వర్తించదు. నెక్స్ట్, ప్రాధాన్యత. ఈ క్షీణోబంధమైన సూత్రాన్ని ప్రభుత్వం కూడా ఉపయోగిస్తుంది. అలాగే ప్రభుత్వానికి పన్నుల విధానంలో సహాయపడుతుంది. అలాగే వ్యాపారస్తులకు వ్యాపారం చేసేటప్పుడు వస్తువుల ధరలను నిర్ణయించాలి ఏంటనే విషయంలో కూడా ఈ సూత్రం వర్తిస్తుంది. ఈ సూత్రం ఉపయోగపడుతుంది అన్నమాట. కాబట్టి ఇది ప్రాధాన్యత. ఈ విధంగా మీకు క్షీణోబంధ ప్రయ సూత్రం ఇస్తే ఈ అన్ని పాయింట్స్ కవర్ అయ్యేలా రాస్తే 10కి 10 మార్క్స్ వస్తాయి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఐ అండర్స్టూడ్? అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. వినండి ఉల్లాసంగా, ఉత్సాహంగా. ఫస్ట్ ఇయర్ ఎకనామిక్స్ అండ్ ఎకనామిక్స్ మురళి. థ్యాంక్ యూ డియర్ స్టూడెంట్స్. విష్ యూ ఆల్ ద బెస్ట్. We will see you tomorrow.